ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ పెట్టిన కంపెనీ కొనసాగాలి అంటే నువ్వు ముఖర్జీ గారి లాంటి పెద్దవారి అండ తీసుకోక తప్పదు. ఎవరండా లేకుండానే మనం ఇంత దూరం వచ్చాం. ఇప్పుడు ఎవరో బెదిరిస్తే భయపడతావా? ముఖర్జీ గారు మనకంటే పెద్ద బిజినెస్ మ్యాన్ కావచ్చు, కానీ మనం కూడా తక్కువేమీ కాదు. మన కంపెనీని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. కంపెనీ కోసం నా క్యారెక్టర్ని దిగజార్చుకోలేదు. ఆ రాముడికి ఒకటే సీత, నాకు ఒకటే సీత. మిథునలా నువ్వు పెట్టిన కండిషన్కు రామ్ ఒప్పుకున్నాడో లేదో సీత? మహాలక్ష్మి వాళ్ళందరూ కలిసి రామ్ మీద ఒత్తిడి చేసి ఒప్పించారో లేదోనండి. మనం ఎంత ఒత్తిడి చేసినా రామ్ ఒప్పుకోలేదు. ఏం చేద్దాం మహా? ముఖర్జీ గారికి ఏం చెప్దాం? చెప్పడానికి ఏముంది బావా, మనతో రామ్ చెప్పిందే ముఖర్జీ గారికి చెప్పండి. పెళ్లికి రామ్ నో చెప్పాడని తెలిస్తే మిథున ఎలా రియాక్ట్ అవుతుందో. బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేస్తుంది, అంతకు మించి ఏం చేస్తుంది? రామ్ ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదని చెప్తే ఎలా ఉంటుంది? ఏముంటుంది, మనం పెళ్లి డెసిషన్ పెండింగ్ లో పెడితే వాళ్ళు బిజినెస్ డీల్ కూడా పెండింగ్ లో పెడతారు. రామ్ అంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత మనము డిలే చేయడం వేస్ట్. ఇక్కడ జరిగింది ముఖర్జీ గారితో చెప్పి కొంత టైం అడుగుదాం. ఆ లోపు రామ్ మనసు మార్చుకుని మిథునను పెళ్లి చేసుకుంటాడు అని అనుకుంటున్నావా చెల్లాయ్? అది అసాధ్యం. కాసేపు నువ్వు కామ్గా ఉండన్నయ్యా. ఇప్పుడే ముఖర్జీ గారికి కాల్ చేసి చెప్తాను జన. ఏది జరిగినా ఫేస్ చేయడం తప్ప ఏమీ చేయలేం. చెప్పండి మహాలక్ష్మి గారు, ఏం డెసిషన్ తీసుకున్నారు? వీఆర్ వెరీ సారీ సార్. మిథునని పెళ్లి చేసుకోవడానికి రామ్ ఇష్టపడట్లేదు. మరి మా అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే బిజినెస్ డీల్ క్యాన్సిల్ అవుతుందని రామ్తో చెప్పారా? చెప్పాం సార్, కానీ రామ్ మొండిగా ఉన్నాడు. కాకపోతే మీరు మాకు కాస్త టైం ఇవ్వాలి. టైం ఇస్తే మీరు రామ్ నొప్పిస్తారా? పెళ్లి గురించి అయితే రామ్ మనసు మారదు. బిజినెస్ డీల్ గురించే మీరు కాస్త పెద్ద మనసు చేసుకోవాలి. అది నా చేతిలో లేదు మహాలక్ష్మి గారు. మిథున డెసిషన్ ఫైనల్. మీరు మిథునని ఒప్పించలేరా? మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మిథునతో ఒకసారి మాట్లాడి చూస్తాను. బట్ 100% మిథునను ఒప్పిస్తానని నేను మాట ఇవ్వలేను. మీరు ట్రై చేసి చూడండి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. ఆల్మోస్ట్ మనకు ఆ డీల్ లేనట్టే. కొన్ని 100 కోట్లు లాస్ అవుతాం. ఎస్, నువ్వే గెలిచావు సీత. నీ రామ్ నిన్ను గెలిపించాడు. రామ్ సీతని తప్ప మరో ఆడదాన్ని కన్నెత్తి చూడడండి. సీత నమ్మకమే నిజమైంది. నా రామాముకు నేను తప్ప 1000 కోట్లు అక్కర్లేదు అని నాకెప్పుడో తెలుసు పిన్ని గారు. ఈ విషయం మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళకు కూడా తెలియాలి అని ఇలా చేశాను. నువ్వు రాముకు దూరంగా ఉన్నావు కదమ్మా, అందుకే మిథునతో పెళ్లికి రాముని ఈజీగా ఒప్పించొచ్చని వాళ్ళు అనుకునుంటారు. మహాలక్ష్మి అంత డల్గా మాట్లాడిందంటే రామ్ చాలా గట్టిగానే చెప్పుంటాడు. అక్కడ
పెద్ద మాటల యుద్ధమే జరుగుంటుంది. అవును పిన్నిగారు, మామ కోసం నేను యుద్ధం చేస్తుంటే నా కోసం మామ యుద్ధం చేస్తున్నాడు. కాని మహాలక్ష్మి అత్తయ్య ఇంతలా దిగజారిపోతుంది అని అనుకోలేదు. డబ్బు కోసం ముందు తన అక్క కొడుకు గౌతమ్ను మిథునకి చేసుకోవాలి అనుకుంది. ఆ సంబంధం తప్పిపోయేసరికి రామ్ మామని ఒప్పించాలి అనుకుంది. తన మనసు ఎంత త్వరగా మారిపోయిందో. మహాలక్ష్మి ఎప్పుడు ఇంతేనమ్మా, చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటుంది. ఊసర వెళ్ళేలా రంగులు మారుస్తూ ఉంటుంది. రామ్ మిథునతో పెళ్లికి ఒప్పుకోకపోయేసరికి మహాలక్ష్మి మొహం మాడిపోయి ఉంటుంది. ఇప్పుడు తను ఏం చేస్తుందో. చెయ్యాల్సింది తను కాదు, సీత. మిథునలా నువ్వు తర్వాత స్టెప్ ఏం తీసుకోబోతున్నావు సీత? ఆల్రెడీ ఒక ప్లాన్ ఆలోచించాను బాబాయ్ గారు. మీరు నేను చెప్పినట్టు చేయండి. సీతైనా మిథునైనా నేనే. ఎలాగైనా నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టడం కావాలి. అందుకే ఈ ప్లాన్. అంత నీ వల్లేరా గౌతమ్. నువ్వు ఆ దిక్కుమాలిన రేఖ వెంట పడకపోయుంటే ఈ రోజు నువ్వు 1000 కోట్ల ఉన్న మిథునికి మొగుడయ్యేవాడివి. అనవసరంగా గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నావు. ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది. రేఖకు జాతర చేసి మిథునని పెళ్లి చేసుకుంటా. మాట్లాడితే జాతర అనకురా బాబు, గుండెల్లో దడవు చేస్తుంది. సుమతికి నువ్వు చేసిన జాతరకే సీత ఇప్పటికీ నీ వెంట పడుతోంది. అది ఆ కేసు అంత ఈజీగా వదిలిపెట్టేలా లేదు. సీత ఎంత ట్రై చేసినా నన్ను పట్టుకోలేదు. ఆ కేసు ఎటూ తేలకుండా క్లోజ్ అయిపోతుంది. కేసు క్లోజ్ అవుతుందో నువ్వు క్లోజ్ అవుతావో తెలియడం లేదు. ఓ పంచేద్దాం మహా. కేసులో గౌతమ్ దొరుకుతాడో లేదో టాస్ వేసి చూద్దాం. గౌతమ్, కాయిన్ ఇవ్వు. వేస్తున్నాను. బొమ్మ పడితే దొరుకుతాడు, బొరుసు పడితే దొరకడు. అరే, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.